మావోయిస్టు ముక్త్ భారత్ సభ 31 తర్వాతట. సో మోడీ షా సమక్షంలో భారీ విజయోత్సవం అంటూ చూస్తూ ఉన్నారు. సో మోడీ షాలు ఈ మావోయిజాన్ని నిర్మూలించామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటున్నారు. కానీ మావోయిస్టు పార్టీని నిర్మించదు కాక, లేకపోతే నాయకులు లొంగిపోవచ్చు కాక, లేకపోతే మీరు ఫేక్ అనుకుంటే చంపచ్చు కాక, కానీ వాళ్ళెక్కడ కూడా ఆ యొక్క మావోయిజాన్ని మీరు చంపలేరు. అది గుర్తుపెట్టుకోండి, అంత ఈజీ కాదు. సో దేశంలో దశాబ్దాల కాలంగా అంతర్గత భద్రతకు పెను సవాల్గా మారిన మావోయిజాన్ని పూర్తిగా అణచివేసినట్టు చాటి చెప్పేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతుంది. ఈ నెల 11 తర్వాత ఏ రోజైనా అత్యంత ప్రతిష్టాత్మకంగా మావోయిస్టు ముక్త్ భారత్ సభను నిర్వహించాలని కేంద్ర హోంశాఖ యోచిస్తుంది. సభకు ప్రధాని మోడీని ముఖ్య అతిథిగా ఆహ్వానించాలని చూస్తుంది. ఈ భారీ బహిరంగ సభ ద్వారా భారత్ సాధించిన ఈ చారిత్రక విజయాన్ని అంతర్జాతీయ స్థాయిలోకి తీసుకెళ్తారట. ఏముండదు, అంత ఉత్తమం వచ్చాడు తప్ప ఏముండదండి. మావోయిజం అనేది ఆల్రెడీ మన దేశంలో ఆల్రెడీ పునాదులతో సహా ఉన్నది, పెకిలించుకుపోయి ఉన్న పునాదులు సహా ఆల్రెడీ బలంగా ఉన్నది. సో అది ఎప్పుడైనా బ్లాస్ట్ కావచ్చు, అంత ఈజీగా మీలాగా అయితే అవుతుందనైతే నేనైతే అనుకోను. చూద్దాం ఒకసారి ఏమైతుందో ఏందో చూద్దాం. సమాజానికి వివరించడమే లక్ష్యంగా, అంతర్జాతీయ సమాజానికి వివరించడం లక్ష్యంగా మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తుందట. ఈ సభలో ఇప్పటివరకు లొంగిపోయిన 3000కు పైబడిన మాజీ మావోయిస్టులు ప్రభుత్వానికి వారు అర్పించిన వందలాది అత్యధిక ఆయుధాలను అంతర్జాతీయ మీడియా ప్రజల సమక్షంలో ప్రదర్శనకు ఉంచాలని కేంద్రం భావిస్తోంది. ఈ కార్యక్రమాన్ని దేశ రాజధాని ఢిల్లీలో నిర్వహించాలా, లేక మావోయిస్టులు కంచుకోటగా ఉండి ప్రస్తుతం ప్రశాంతంగా మారిన ఛత్తీస్గఢ్లోని రాయ్పూర్ లేదా బస్తర్ హెడ్ క్వార్టర్ అయినటువంటి జగదల్పూర్లో నిర్వహించాలా అనే అంశంపై కసరత్తు జరుగుతోంది. షా వ్యూహం ఆపరేషన్ గగార్ ఫలితమట. సో రాజకీయ ప్రాధాన్యత. గతంలో 2009లో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ వామపక్ష తీవ్రవాదాన్ని దేశ భద్రతకు అతిపెద్ద ముప్పుగా అభివర్ణించారు. ఆ సమయంలో నిర్వహించిన ఆపరేషన్ గ్రీన్ హంట్ వంటివి ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. అయితే కాంగ్రెస్ హయాంలో సాధ్యం కాని పనిని తాము సాధించాలని చెప్పుకోవడం బీజేపీ ఇప్పుడు రాజకీయంగా కలిసి వచ్చేటువంటి అంశంగా చెప్తా ఉన్నారు. అంత నాకు తెలిసే అంత ఈజీగా ఏముండదు. మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు చేశారు, వేరే ప్రభుత్వం అంటే వేరేలా చేస్తారు, అంతే కదా.